వెంకటేష్ గారు నమస్తే. నమస్తే. డిబేట్ లో ఉన్న ఇద్దరు పెద్దలకు కూడా నమస్కారాలు. నమస్కారం. ఈ మహానాడు పర్వదిన సందర్భంగా, మహానాడు కార్యక్రమం సందర్భంగా ఒక 3 అంశాలు వెంకటకృష్ణ గారు. ఒకటి, ఏ దేవదేవుని పుణ్యముహూర్తంలో నిష్కలంక మనస్తత్వంతో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవంతో రాజకీయ పార్టీకి శ్రీకారం చుట్టారు. తెలుగు ప్రజలు, చిన్న కరెక్షన్, తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం శ్రీకారం చుట్టారో నాకు తెలియదు, కానీ ఆ ముహూర్త బలమే అమోఘం. ఒక ప్రాంతీయ రాజకీయ పార్టీ 44 సంవత్సరాలుగా ఎన్నో రాజకీయ ఒత్తిడులను, ఎన్నో యుద్ధాలని ఓడి గెలుస్తూ ఇంతకాలం నిలబడిందంటేనే నాకు తెలిసి ఆ రామారావు గారికే చేతులెత్తి మొక్కాలి. రెండో అంశం, ఓటమి గెలుపు ఎంత సహజమో తెలుగుదేశం పార్టీకి, ఓడినా గెలిచినా కూడా మహానాడులు జరుపుకోవడం కూడా అంతే సహజం. ఈ రోజున తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలందరూ కూడా చాలా మనోధైర్యంతో, దిగ్విలాసంతో, సంతోషకరంగా ఒక కుటుంబంలో జరుగుతున్న పండుగలాగా వాళ్ళు చేసుకుంటున్నారు. ఎందుకంటే గత 5 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ యొక్క కార్యకర్తలు, నాయకుల పరిస్థితి మనం చూసాం. వాళ్ళ వేదనని కళ్ళారా చూసి వాళ్ళ అంటే భువనేశ్వరిదేవి గారి విషయంలో కానీ, చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆయన యొక్క దుఃఖించిన తీరు కానీ, ఆయన అరెస్ట్ కానీ, లోకేష్ గారి పడ్డ శ్రమ కానీ, నాయకులు పడ్డ తీరు, అంటే ఆ వేదనాభరితమైన దానిలో నుంచి వెరసి యుద్ధం చేసి ఎన్నికల్లో కలిసి ఒక పండుగ వాతావరణంలోకి వచ్చారు. మూడోది, ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ మహానాడులో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లోకేష్ గారు. మీరు ఆ వేదిక మీద చూడండి, లోకేష్ గారిలో కొత్త మొహం కనిపిస్తూ ఉంది, కొత్త ఆలింగనం కనిపిస్తుంది. ప్రతి వ్యక్తి దగ్గరికి వెళ్తున్నాడు, దగ్గరకు తీసుకుంటున్నాడు, పెద్దల దగ్గర పోతున్నాడు, మాట్లాడుతున్నాడు. ఏమవుతుందంటే ఇప్పుడు మొత్తంగా కడప జరుగుతున్న మహానాడు అంశమంతా భావి భవిష్యత్తు లోకేషే తెలుగుదేశం పార్టీకి. రేపు సాయంత్రం కల్లా ఆయన తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా, అంటే కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టబోతున్నారు. నిజానికి ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి లోకేష్ గారు ఎంత టార్గెట్ ఇస్తాడు, ఎలా ఎదుర్కొంటాడు అనే అంశాన్ని పక్కన పెడితే, ఈ రాజకీయ పార్టీని ఎలా నడిపిస్తాడు? రామారావు గారి లాగా నడిపిస్తాడా? చంద్రబాబు నాయుడు గారి లాగానే నడిపిస్తాడా? ఎందుకంటే భవిష్యత్తు ఆయనది. నిజానికి మీరు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు 75 సంవత్సరాలు వచ్చినాయి కాబట్టి, పార్టీ శ్రేణులు కూడా లోకేష్ గారి యొక్క నాయకత్వాన్ని కోరుకుంటుంది కాబట్టి, అది తప్పు కూడా కాదు కాబట్టి, ఇప్పుడు ఆ పార్టీ బరువు బాధ్యతలు ముయ్యాల్సిన ధర్మం, బాధ్యత లోకేష్ గారి మీద ఉంది. నేను అనేది ఏంటంటే, మామూలుగా మంత్రిగా పనిచేయటం వేరు, ఎమ్మెల్యేగా పనిచేయటం వేరు, లేదా కార్యదర్శిగా పనిచేయటం వేరు, మొత్తం బాధ్యతలను ఎత్తిన మోయటం వేరు. మనం పక్కనే తెలుగు రాష్ట్రం చూస్తున్నాం కేటీఆర్ గారి పరిస్థితి. అంటే ఆ పరిస్థితి ఉత్పన్నం అవుతుందని కాదు, అంటే చాలా గురుతరమైన బాధ్యత. మరి ఆ పరిస్థితిలోకి వెళ్తున్నాడు అంటే 3 తరాలు మారిని. రామారావు గారి తరము, చంద్రబాబు నాయుడు గారి తరం మారి, యువకుడైన లోకేష్ గారి చేతుల్లోకి తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు. నా దృష్టిలో తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు అంటే తెలుగు ప్రజల పరిస్థితి. ఎలా భారం మోస్తారు, ఎలా ముందుకు తీసుకెళ్తారు అనేది ఆలోచించాలి. ఇప్పుడు జరుగుతున్న మహానాడు కార్యక్రమం అంతా కూడా లోకేష్ గారికి పట్టాభిషేకం కోసం చేస్తున్నారు అన్న వాతావరణమే అక్కడ కనిపిస్తుంది. నేను దాదాపు 8 మంది కడప నాయకులతోనే మాట్లాడాను. అక్కడ పండుగ వాతావరణం కానీ, ఆ లోకేష్ గారు అంటే మాట్లాడిన ప్రతి ఉపన్యాసకుడు లోకేష్ గారి మాట లేకుండా ఉపన్యాసం లేదండి. ఆఖరికి ప్రాంతీయ పార్టీలు కామనే కదా. లేదు సార్, గత మహానాడు సభలకి ఈ మహానాడు సభలకి చాలా తేడా ఉంది. వాస్తవం లోకేష్ గారి అది వాస్తవం. ఈ మహానాడు పార్టీ భవిష్యత్తు, లోకేష్, ఈ 2 ప్రధానమైన కేంద్రాలుగా ఈ మహానాడు జరుగుతోంది. సో ఇంకో మాట ఏంటంటే వెంకటకృష్ణ గారు, నేను ఎందుకు చిన్న పాజ్ ఇచ్చానంటే, ఏదో కేసీఆర్ గారి బ్రేకింగ్ అనేది వస్తే చూశాను. అది కమిషన్ విచారణకి వెళ్ళాలని నిర్ణయించుకున్నారట. అది వేరు, అది ఆ కేసుకు సంబంధించి వేరు. ఒక్క నిమిషం బాలకోటే గారు, ఒక్క మాట చెప్తా. ఆఖరికి మహాసభల్లో చంద్రబాబు నాయుడు గారిది చిన్న బొమ్మ, లోకేష్ గారిది పెద్ద బొమ్మ.
ఈ తీరుగా మహాసభలు జరుగుతున్నాయి. లోకేష్ గారికి పగ్గాలు చేపట్టబోతున్నారు. ఓకే, అది వర్కింగ్ ప్రెసిడెంట్గా ముందు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆ తర్వాత ప్రెసిడెంట్ ఇక ఉంటుంది. భవిష్యత్తు లీడర్ ఆయనేలే, అందులో సందేహం ఏముంది. కానీ రైట్, రవిచంద్ర రెడ్డి గారు నమస్తే అండి. రవిచంద్ర గారు, లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ కాబోతున్నారు అనేది డిసైడెడ్.